బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. రిటైర్డ్ ఎంప్లాయీ ఏంటి? మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, 8 నెలలు అవుతుంది. ఎలా ఉందంటారు ఈ కొత్త ప్రభుత్వం? చాలా వరకు మేలే, చాలా వరకు మేలే. గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వము చాలా మేలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. అప్పుల కుప్పలుగా మారిన ఆంధ్రప్రదేశ్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు రిటైర్డ్ ఎంప్లాయీ అంటున్నారు, మరి గతంలో మీకు పెన్షన్ బెనిఫిట్స్ కానీ ఇలాంటివి త్వరగా మీకు చేతికి అందాయి? ఈ 8 నెలల నుంచి చేతికి అందుతున్నాయా త్వరగా మీకు? ఈ 8 నెలల నుంచే త్వరగా అందుతున్నాయి. అంతకుముందు 18, 19, 20 అంతవరకు వచ్చాయి. ఆయన పరిపాలన ఒక పరిపాలన అండి. ఎందుకు అటువంటి వాళ్ళు రాజకీయాలు రావడానికి? అసమర్థులంతా వచ్చేసి సర్వనాశనం చేసినట్టు అయిపోయింది. డివైడ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ని చాలా అధ్వాన స్థితికి తీసుకుపోయారు. అప్పులు కుప్పగా మార్చేశారు. రాజధాని అంటే రాజధాని అంత డబ్బులు ఇస్తే రాజధాని సెంట్రల్ గవర్నమెంట్, రాజధానికి ఏం చేశారో ఉన్నాయని తెగొట్టారు. అన్నీ ఎక్కడెక్కడ సర్వనాశనం చేశారు రాజధాని. అట్లే పొలాల మీద ఆయన బొమ్మ వేసుకునేది అంటే సర్వేరాళ్ళ మీద ఆయన బొమ్మ వేసుకోవటమా? ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ లేదు ఇది. దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఈ డబ్బులంతా ఎవరిది? ఇది ఆయనది ఏమన్నా? ఆయన ఇంట్లో నుంచి తెచ్చి పెడుతున్నాడు ఏమన్నా? ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే, సార్ జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంది, ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే, నేను రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాను, పేద ప్రజలకు బటన్లోకి డబ్బులు వేసాను. చంద్రబాబు నాయుడు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి కాదు తిరోగమనంలో తీసుకెళ్తున్నాడు, పేద ప్రజలకు సంక్షేమం కాదు సంక్షోభం చేస్తున్నాడు వాళ్ళకి అని అంటున్నారు కదా. అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలంటారు? వాస్తవంలో ఇసుమంత అయినా వాస్తవం లేదు, దీంట్లో ఇసుమంత అయినా వాస్తవం లేదు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత 2,000 రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన తర్వాత ఏకదమ్ముగా 4,000 రూపాయలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి అది ఎక్కువ ఇచ్చిండా, ఇది ఎక్కువ ఇస్తున్నాడా? తర్వాత రాజధాని అనేది రూపురేఖలు లేవు. అది వచ్చేసి అది పోలవరము, అది సర్వనాశనం చేసిండు. అప్పుల కుప్పగా మార్చేశాడు. ఈ డబ్బులు అన్నీ ఎక్కడికి పోయినాయి? క్యాలెస్లు కట్టించుకోవడానికా? ఎవరికి పంచారు? 2,71,000 సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? ఇక్కడ వచ్చే ఆదాయం ఎంత? పన్నులన్నీ విపరీతంగా వసూలు చేస్తావే, చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తావే. మరి ఇవన్నీ ఎక్కడివి? ఈ డబ్బులన్నీ ఎక్కడి? ఒక చిన్న ఉద్యోగి ఏదన్నా తప్పు చేస్తే వాడికి వివిధ రకాలుగా హింసిస్తారు. ఆ విధంగా నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు? సర్వనాశనం చేసావే ఆంధ్రప్రదేశ్లో. మరి నీకు ఏం శిక్ష విధించాలా? అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులకు ఏం శిక్షలు లేవా? సెంట్రల్ గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలి కదా. అటువంటి యాక్షన్ తీసుకోకపోక ఇంతవరకు ఇంకా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, నాకు వచ్చిన డబ్బులు పేదల ప్రజల సంక్షేమం కోసం మాత్రమే వాడాను నేను. చంద్రబాబు వచ్చిన తర్వాత పేదలు బతికే సమస్య. లెక్కలు ఎక్కడ ఉన్నాయండి? లెక్కలు ఉంటే కదా తెలియదు. లెక్కలు లేవంటారా దీనికి? ఎక్కడ ఉన్నాయి లెక్కలు? సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది అమౌంట్, వాళ్ళు ఎన్నిసార్లు ఇచ్చారు, ఎంత విపరీతం ఖర్చు చేస్తాం ఆయన ఎన్నిసార్లు చెప్పారు, దాని మీద ఏమన్నా నువ్వు సబ్మిట్ చేసావా వాళ్ళకు? ఏం లేదు కదా. అన్ని అరాచకాలు చెప్పు. సారాయి కొట్లలో పెట్టేసి ఆ సారాయిని ఎవరికి ఇవ్వాలా? గవర్నమెంట్ అమ్మాలా? గవర్నమెంట్ అమ్మిచ్చావు, ఆ డబ్బులు అమ్మిచ్చావు. కానీ మరి ఇన్ని సదుపాయాలు కల్పించారు, ఫోన్ ద్వారా ఫోన్ పే అది ఎన్ని ఇచ్చారు. అట్లా లేకుండా క్యాష్ ఎందుకు తీస్తున్నావు? ఏదో మర్మం ఉంది కదా. మరి నీ ప్యాలెస్ కట్టించుకున్నావు ఎక్కడ? ఋషికొండ కాదు, ఇక్కడ తాడేపల్లిలో మరి ఎన్ని పెట్టించుకున్నావు, ఇన్ని తెత్తుని పెట్టించుకున్నావు. ప్రజలను పోనీయకుండా నువ్వు ప్రజా పరిపాలకుడువా? ప్రజల మనిషిని ప్రజల పరిపాలకుడువా? నువ్వు ఏమన్నా అంత ఎత్తు కట్టించుకోవాల్సిన అగత్యం ఏంది? ఆ దాన్ని ఎవరు పోకూడదా? బ్లాక్ చేయటమేనా? విపరీతంగా నీ సైన్యాన్ని పెట్టేసి ప్రతి ఒక్కరిని బెదిరించడము, చేయటము, కాదు కూడా అంటే వాడి మీద ఎదురు కేసులు వేయటము, నీ పరిపాలన అంతా అంతే సాగింది. అట్లనే నీ వాళ్ళంతా కూడా అట్లే ఉన్నారు. సజ్జలను సెకండ్గా చేస్తావు. అన్నీ ఇట్లా ఉద్యోగాలు ఏదన్నా మాట్లాడి ఇట్లా చూపిస్తాడు. ఎవరు? సజ్జల ఇట్లా చూపిస్తాడు. ఉద్యోగులను బెదిరించేవాడా?
ఓకే అది సార్ అతను ఒక సలహాదారుడు సార్, ఆఫ్టర్ ఆల్ సలహాదారుడు. సలహాదారులు ఎంతమంది పెట్టుకున్నాను? ఒక 29 మంది అండి. 29 మంది కాదు, ఇంకా ఎక్కువే, ఇంకా ఎక్కువే ఉన్నారు. ఇంకా ఎక్కువే. వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? డబ్బులు ఎవరు ఇస్తారు? అంటే ఇప్పుడు నీ డబ్బులు ఏమన్నా నువ్వు ఇవ్వడానికి? సార్ పరిపాలన చేసిన ముఖ్యమంత్రి అంటారా, మరి సలహాదారులు చేశారంటారా ఈ లెక్కన? అది ఎవరు పరిపాలన చేయాల? వాళ్ళు జోబులు నింపుకున్నారు. ప్రజలకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తారు, ఎటువంటి మార్గాలు చేయరు. రోడ్లు కూడా విపరీతం గుంతలు ఉన్నాయి. ఎంతమంది చచ్చిపోయారు? ఏమన్నా యాక్షన్ ఉందా? డాక్టర్ అయినా ఆయన ఏదన్నా మాస్క్ లేదని అడిగితే ఆయన చంపడమా? పిచ్చోడిని చేసేసి. అట్లా ప్రభుత్వ ఉద్యోగులను సారాయి దగ్గర కాపలా పెడతావా? సారాయి దగ్గర కాపలా పెడతావా? ఎవరు వాళ్ళు గౌరవప్రదమైన టీచర్లను సారాయి దగ్గర కాపలా పెడతావా? ఏమనుకుంటున్నాను? అదే ఉద్యోగ నాయకుడు సూర్యనారాయణ అని ఆయన వేస్తే ఆయన నానా రకాలుగా హింసించావే నువ్వు. ఏం అడగకూడదా? ఏమండి మాకు పెన్షన్ ఎప్పుడు వేస్తారు, మాకు డిఏ ఎప్పుడు ఇస్తారు, డిఆర్ ఎప్పుడు ఇస్తారు, ఫిట్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని అడిగే హక్కు లేదా? నువ్వేమి పైనుంచి దిగొచ్చినావా ఏమన్నా? అంటే ఇప్పుడు మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, ఈసారి 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాను. ఇంతకుముందు చెప్పావు నేనే మా నాన్న కంటే బాగా పరిపాలిస్తానని. ప్రజలంతా చూశారు, నీ పరిపాలన అంతా చూశారు. ఎందుకంటే చాలామంది నీ ఎమ్మటి ఉండేది, నువ్వు పంచిపెట్టే డబ్బులు, నువ్వు డబ్బులు ఎదజాలతో వచ్చే ముందు, ప్రచారానికి వచ్చే ముందు డబ్బులు ఎదజాలతో, లేకపోతే నీ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు పాపం ఎంతసేపు అని పెట్టుకుంటారు? డబ్బులు ఖర్చు ఎంతసేపు అని పెట్టుకుంటారు అంటే వాళ్ళైనా కానీ. ఇక్కడ గుంటూరుకు వచ్చారంట, గుంటూరులో విషయాల్లో ఒక 12-13 టిక్కీలో మిరపకాయలు తీసుకుపోయారంట. అవి ఎవరి ఆ డబ్బులు? ప్రజలే కదా. మరి ప్రచారానికి వచ్చిన వాళ్ళు, మంచి కోరేవాళ్ళు మరి ఇట్లా చేస్తున్నా వాళ్ళు అజమాయిషి చేయాల్సిన పని నీది కదా. అంటే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిరిగి ప్రజలు కోరుకోవట్లేదు అనుకోవచ్చు అంటారా? అంటే మనల్లో కూడా, ప్రజలలో కూడా చాలామంది డబ్బులకు ఆశపడే వాళ్ళు ఉన్నారు. ఆ సారాయి సీసాలు ఇవ్వటమో, డబ్బులు పంచితే ఓట్లు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ హింసలన్నీ కూడా భరించిన తర్వాత ఇంకా ఏమో వేస్తారు, నాకు నమ్మకం లేదు.